మోసం, దగ, అన్యాయం. నోర్ముయిపే, డబ్బులుంటే ఆడు, లేకపోతే దొబ్బే. కేకలేస్తే కాళ్ళు చేతులు కొడతా. ఏమిటా గొడవ? చూడండి సార్, ముక్కలు మార్చేసి బెదిరిస్తున్నాడు. అబ్బా గుండె నొప్పి, ఇటువంటి మాటలు వినలేను. బ్లడీ ఫూల్. అబ్బా మళ్ళీ గుండె నొప్పి. ఆగరా పీనుగా, అసలు దొంగ వీడు కాదు నువ్వు. బాబు తొందరపడుతున్నావు. ఇదిగో నాశనం అయిపోతావు, నా మాట విను. నీలాంటి వాళ్ళు చాలా మందిని. నోర్ముయిరా కుక్క. కమా రాము, చాలా తొందరపడ్డావురా. నేనేం పొరపాటు చేయలేదు సార్. ఇన్స్పెక్టర్ గారికి భైరవయ్య గారి మీద కోపం ఉంది. ఆ కోపంతో వారి క్లబ్లో పేకాట ఆడుకుంటున్న నా మీద కేసు బనాయించారు సార్. నో యువర్ ఆనర్, ఇతను పేక ముక్కలు దాచినట్లు చూచిన ఆ పెద్ద మనిషి ఇందుకు సాక్ష్యం. నేనేం చూడలేదు సార్, నేను అప్పుడే లోపలికి వచ్చాను. పైగా ఈ ప్రభు నా మిత్రుడు, చాలా నిజాయితీపరుడు సార్. ఈ రాము గారి తండ్రి గారి కాళ్ళు ఎవరో విరగొట్టారటండి. పచ్చ కామెల రోగికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్లు వీరి దృష్టిలో అందరూ అవినీతి పరుల్లా కనిపిస్తున్నారండి. ఆ లోపం వారిది గాని మాదేమీ కాదండి. నేను నేరం చేసినట్లు ఒక్క సాక్ష్యం చూపెడితే జైలుకే కాదండి, సరాసరి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. యువర్ ఆనర్, నాకు తెలిసినంత వరకు భైరవయ్య గారు చాలా పెద్ద మనిషి. ఆయన నేరం చేశారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. కేసు రుజువు కానందున ముద్దాయిలు భైరవయ్య ప్రభులను కోర్టు విడుదల చేస్తోంది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా నగరంలో పెద్ద మనుషులను, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు ఇలా కోర్టులో నిలబెట్టడం విచారకరం. ఇక ముందు సిఐడి ఇన్స్పెక్టర్ రాముని జాగ్రత్తగా ప్రవర్తించవలసిందిగా కోర్టు హెచ్చరిస్తోంది. న్యాయాన్ని నిర్ణయించేది నీ కాకి డ్రెస్ కాదయ్యా, మా మెజారిటీ. తొందరపడ్డా కన్ను తిన్నాడు. Dog will have its day. పిరికి పంద. నువ్వు ధైర్యంగా నిలబడి సాధించిందేమిట్రా? చూడు బ్రదర్, సింహాన్ని ఎదిరించి నిలబడడం ధైర్యం అనిపించుకోదు, తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండు, నీ మేలు కోరి చెప్తున్నా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.